కేరళ వాయనాడ్లో జరిగినటువంటి ప్రకృతి ప్రకోపానికి వరదల నేపథ్యంలో చాలా మంది కూడా నిరాశ్రయులయ్యారు, చాలా మంది కూడా చనిపోయారు. అయితే ఇక్కడ ఆర్మీ జవాన్ల యొక్క ప్రదర్శన బల అనిపించేలాగా ఉంది. వరదల్ని వణికించారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. సహాయక చర్యల్లో ఆర్మీ పోరాటం అద్భుతం అనిపించింది. బల అనేలాగా వారి పోరాటం ప్రకృతికే ఎదురీడుతూ వారంతా కూడా అక్కడ రక్షణ చర్యలు చేపట్టారు. సిఆర్పిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ సిబ్బందితో కలిసి ప్రాణాల పరంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు ఆర్మీ సిబ్బంది. వరద నుంచి పసిపిల్లలను కాపాడుకునేందుకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాను, ఇక్కడ మీరు గమనించవచ్చు. వరదల్లో నుంచి తమ పిల్లల్ని కాపాడుకునేందుకు ఒక తల్లి ఆ పిల్లల్ని ఒక గుహలో దాచిపెట్టింది. ఆ తర్వాత ఆ తల్లి ఆ పిల్లల కోసం ఆహారం కోసమని బయటికి వచ్చింది. ఆ తర్వాత అడవిలో తప్పిపోయింది. ఆ రకంగా అడవిలో తప్పిపోయి తిరుగుతున్నటువంటి తల్లికి ఆర్మీ జవాన్లు ఆసరాగా నిలిచారు. ఆర్మీ జవాన్ల కంటపడింది ఆ తల్లి. ఆ తర్వాత తల్లి చెప్పేటువంటి ఆచూకీ, ఆ యొక్క అడ్రస్, పూర్తి స్థాయిలో అడవిలో ఎక్కడ ఆ పిల్లల్ని గుహలో దాచిపెట్టిందనే ఒక ఆచూకీ, తల్లి చెప్పినటువంటి ఆ మార్గాల్ని అన్వేషిస్తూ 8 గంటల పాటుగా మన ఆర్మీ జవాన్లు ట్రెక్కింగ్ చేసి, అంటే ఆ కొండలపైకి గుట్టలపైకి ఎక్కి ఆ పిల్లల ఆచూకీ దొరికించుకున్నారు, ఆ పిల్లల్ని కాపాడారు. 5 రోజులుగా ఆ పిల్లలంతా ఎటువంటి ఆహారం లేకుండా, ఎటువంటి నీరు లేకుండా కేవలం శ్వాస తీర్చుకుంటూ వాళ్ళు బ్రతికారు. అయితే 5 రోజుల తర్వాత ఆ తల్లి చెప్పినటువంటి ఆచూకీ మేరకు, తల్లి చెప్పినటువంటి ఆ మార్గాల్ని అన్వేషిస్తూ ఆర్మీ జవాన్లు ఆ గుహ దగ్గరికి చేరుకున్నారు. ఆ గుహలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని కాపాడారు. మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన. ఇదే ఘటన 8 గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ మీరు చూడొచ్చు. అక్కడ ఒక మనిషి నడిచేటువంటి స్థలం మాత్రమే ఉంది. పైనుంచి వరదలు వస్తున్నాయి. కొంత ఆ సలియర్ లాగా ప్రదేశం మనం చూస్తున్నాం. ఒక్క మనిషి మాత్రం నడిచేటువంటి ఆ జాగాలో, ఆ స్థలం నుంచి ఆ మార్గం గుంట ఆర్మీ జవాన్ల గుహని చేరుకున్నారు. ఆ తర్వాత గుహనటువంటి ఆ పిల్లల్ని కాపాడారు. 8 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి కొండలపైకి ఎక్కి ఆ పిల్లల్ని కాపాడారు. సో బల అంటూ ఆర్మీ ప్రకృతికి ఎదురొడ్డి ఇక్కడ ప్రదర్శించింది. బల అనేలాగా ఉంది వాళ్ళ ప్రదర్శన. ఇక ఆ తర్వాత ఆర్మీకి సంబంధించి అద్భుతమైనటువంటి ఈ రక్షణ చర్యల్లో మరొక ఘట్టం ఏంటంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం. కేవలం 16 గంటల్లోనే 24 టన్నుల కెపాసిటీ తట్టుకున్నటువంటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. అక్కడ కూడా కేవలం 16 గంటల్లోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. అయితే చురల్మల, ముండక్కల్ 2 గ్రామాలకు మధ్య కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జ్ వరద కారణంగా కొట్టుకుపోయింది. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలో కొంత ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత ఆర్మీ సిబ్బంది పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి తలమునికలై అక్కడ రాత్రి 9:30 ప్రారంభమైన బ్రిడ్జ్ నిర్మాణం సాయంత్రానికల్లా, అంటే మరుసటి రోజు సాయంత్రానికల్లా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. కేవలం 16 గంటల్లోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా కీలకంగా వివరించింది సీతా షెల్కే అనే ఒక ఆర్మీ అధికారి. లేడీ సింగం లాగా ఆవిడ వ్యవహరించింది. బ్రిడ్జ్ నిర్మాణంలో ఆర్మీ టీంకి నాయకత్వం వహించింది సీతా షెల్కే అనే ఒక ఆర్మీ అధికారి. ఆ తర్వాత ఇళ్లలో, గుహల్లో, బురదల్లో, నీళ్ళలో ఎక్కడ చిక్కుకున్నా కూడా జనాన్ని డాగ్ స్క్వాడ్ సహాయంతో వరదను కూడా వెలికి తీశారు. అక్కడ వాలిపోయే వరదలకు సవాల్ విసిరింది ఆర్మీ సిబ్బంది. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు ఆర్మీ అని చెప్పొచ్చు. మన భారత ఆర్మీ అత్యుత్తమైన ప్రదర్శనను ఆడ కనబరిచింది. ప్రకృతికి ఎదురోడి నిలిచి అక్కడ తమ యొక్క బల ప్రదర్శన చేసి, తమ బలాన్ని ప్రదర్శించి ఆర్మీ జవాన్లు ఒక మహాద్భుతమైన ఘట్టాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతికి ఎదురొడ్డి చాలా మందిని కాపాడమే కాకుండా అక్కడ ఎటువంటి సవాళ్ళని ఎదురైనా కూడా సవాల్ని అధిగమిస్తూ ముందుకు కొనసాగింది. నేను చెప్పిన 2 ఘట్టనలు, ఒకటి బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంలో 16 గంటల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. 16 గంటల్లోనే ఒక తాత్కాలికమైన బ్రిడ్జిని 24 టన్నుల కెపాసిటీ తట్టుకున్నటువంటి ఆ బ్రిడ్జ్ నిర్మించింది. బేసిక్గా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలంటే ఇంజనీర్లు సంవత్సరాల కొద్దీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుపుతూనే ఉంటారు. కానీ ఇక్కడ సహాయక చర్యలకి ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో దాన్ని అధిగమించాలంటే బ్రిడ్జ్ తప్పనిసరిగా మారింది. అయితే ఎటువంటి ఇంజనీర్లు లేరు, ఎటువంటి సిమెంట్ లేదు, ఎటువంటి ఇసుక లేదు, ఎటువంటి రాడ్లు లేవు, ఎటువంటి బలమైనటువంటి ఆర్కిటెక్చర్ లేదు. ఒక ఆర్మీ సిబ్బంది 140 మందితో కూడినటువంటి ఆర్మీ సిబ్బంది, దానికి నాయకత్వం వహించినటువంటి ఒక లేడీ సింగం సీతా షెల్కే అనేటువంటి
ఒక లేడీ సింగం నాయకత్వం వహించింది. 140 మంది సిబ్బంది కేవలం 16 గంటల్లోనే ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సహాయక చర్యలు కొంత ముమ్మరంగా వేగవంతం చేశారు. ఈ బ్రిడ్జ్ గుంట చాలా మందిని కూడా బయటికి తీసుకొచ్చారు. చురల్మల, ముండక్కలకు సంబంధించిన 2 గ్రామాలని కనెక్టివిటీగా ఉండేది ఈ బ్రిడ్జ్ వరదల్లో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఆర్మీ సిబ్బంది తిరిగి నిర్మించి దాని నుంచి చాలా మందిని కూడా కాపాడడం జరిగింది. ఒక కమ్యూనికేషన్ని, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఆ బ్రిడ్జ్ పై నుంచి వారు ఏర్పరచుకున్నారు. మరొక చోట ఒక తల్లి ఈ వరదలు వస్తున్న నేపథ్యంలో తమ పిల్లల్ని కాపాడుకునేందుకు అడవిలోని ఒక గుహల్లో దాచిపెట్టింది ఆ పిల్లల్ని. ఆ తర్వాత ఆ తల్లి ఆ పిల్లల కోసం ఆహారం తీసుకొచ్చేందుకు బయటకు వచ్చింది, కానీ అడవిలో చిక్కుకుపోయింది. తర్వాత ఆ తల్లి ఆర్మీ కంటపడింది. ఆ తర్వాత ఆర్మీ సిబ్బంది ఆ తల్లి చెప్పినటువంటి ఆచూకీ, ఆ తల్లి చెప్పినటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఆ 8 గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ కొండలపైకి ఎక్కుతూ ఆ గుహల్లో ఉన్నటువంటి పిల్లల్ని కాపాడింది. మీరు చూస్తున్నారు ఎంత ప్రేమగా ఆర్మీ సిబ్బంది వారిని హత్తుకుంది. వారు తడిసి ముద్దయ్యారు, వర్షాల కారణంగా తడిసి ముద్దయ్యారు. ఆహారం లేదు, బిక్కుబిక్కుమంటూ ఎవరు వస్తారు తమను కాపాడతారంటూ ముక్కు పచ్చలారని ఆ పసికందులు అక్కడ ఎదురు చూశారు. చివరికి తల్లి లక్ష్యం నెరవేరింది. ఆ పిల్లల్ని సురక్షితంగా కాపాడగలిగింది. ఆర్మీ సిబ్బంది ప్రకృతికి ఎదురోడి 8 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ఆ పిల్లల్ని కాపాడారు. సో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగించింది ఏం జరగబోతున్నట్టు. కానీ ఆర్మీ సిబ్బంది చాలా పక్కడబందీగా ప్రకృతికి ఎదురొడ్డి ధైర్య సాహసాలతోని చాలా మందిని కాపాడారు. మరికొంతమంది మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఒకసారి అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టిన తర్వాత మా ప్రతినిధి రోహిత్ అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏ రకంగా సిచ్యువేషన్ కూడా మా రోహిత్ చెప్పే ప్రయత్నం చేస్తారు. చూరల్మలలో ఇప్పుడు భారీ వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా సహాయక చర్యలను ఎక్కడా కూడా ఆపడం లేదు. కొంత వర్షం విఘాతం కలిగించినప్పటికీ సహాయక చర్యలు మాత్రం ఆపడం లేదు. రెస్క్యూ టీమ్స్ వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మార్నింగ్ స్కూబా డైవర్స్ కూడా వచ్చారు. స్కూబా డైవర్స్ వెహికల్లోనే మేము ఇక్కడికి కొంత దూరంలో వచ్చాము. ఎందుకంటే మేము ఒక వెహికల్ని కొంచెం దూరంలో మీడియా వెహికల్స్ని అక్కడ ఆపేశారు. నడుచుకుని వస్తుంటే స్కూబా డైవర్స్ వాళ్ళ వెహికల్లో మమ్మల్ని ఎక్కించుకున్నారు. మేము వాళ్ళతోనే వచ్చాం. స్కూబా డైవర్స్ వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బోట్స్ కూడా రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి వచ్చారు. ఈ బోట్స్ని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అవసరమైతే వీటితో వెళ్ళైనా సరే నదిలో గాలింపు చర్యలు చేపట్టి రెస్క్యూ చర్యలు తీసుకోవడానికి. ఇక్కడ మొత్తం ఈ ఊరు నిండా కూడా అంబులెన్స్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా అంబులెన్స్లే ఉంటాయి. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా శవాలు దెబ్బలే బయటపడుతున్నాయి కాబట్టి. సో మొత్తం కేరళ అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. కేరళను ఆదుకోవడానికి పక్క రాష్ట్రాలు కూడా వస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకొస్తున్నారు. కేరళలో ఇతర ప్రదేశాల నుంచి, ఇక్కడ తమిళనాడు నుంచి కూడా ఫుడ్ని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు. కర్ణాటక నుంచి ఇటు తెలుగు వారు కూడా ఇక్కడికి కొంతమంది వచ్చి ఫుడ్ని సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు మనకి ఆ మిలిటరీ అధికారి కూడా అదే చెప్పారు. కొంతమంది తెలుగు వారు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని అందిస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ఎవరికి తోచిన ఎవరు ఏం చేయగలరో ఆ సహాయక చర్యలు చేస్తున్నారు. మనకి సిబ్బంది కూడా మనం చూడొచ్చు తడుస్తూనే వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ తిన్నామా లేదా అన్నది కూడా పక్కన పెట్టి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా సహాయక చర్యలో తడుస్తూనే సహాయక చర్యలో పూర్తిగా నిమగ్నమైన. కేరళలో మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. మొత్తం అంతా కూడా మేఘావృతమై ఉంది. మరోసారి ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందేమో అని భయపడుతున్నారు. ఇప్పటికే నిజానికి కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని చెప్తుంది మేము ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని ముందే చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని. కానీ కేరళ మాత్రం ఆ విషయంపై కేంద్రంతో ఆర్గ్యూ చేస్తూ ఉంది. సో ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఇక్కడ మాత్రం చాలా హృదయ విదారకంగానే కనిపిస్తుంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై సహాయక చర్యలో పాల్గొన్నారు. వందలాది మంది ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వర్షం మాత్రం ఆటంకం కొంత విఘాతం కలిగించినప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం ఎక్కడ కూడా ఆపడం లేదు. ఈ భారీ వర్షం కారణంగా ఒక్కొక్క చోట ఈ ప్రొక్లైనర్లు మరింత మట్టిలో కూరుకుపోతున్నాయి. ఎక్కడైతే ప్రొక్లైనర్లు వర్క్ చేయాలో అక్కడ ఈ భారీ వర్షం కారణంగా కొంత విఘాతం ఏర్పడుతుంది. ఎందుకంటే పెద్ద దుంగలు ఉన్నాయి కదా, పెద్ద దుంగలు, వాటిని చేతులతో లేపడం అనేది, చేతులతో తీసి సహాయక చర్యలు చేయడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా ఇక్కడికి మెషినరీ సాయంతోనే చేయాలి. అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా అవసరమే.
మ్యాన్ పవర్ కూడా, అందుకే వందలాది మంది ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా మనకి అంబులెన్స్లే కనిపిస్తున్నాయి. ఒక అంబులెన్స్ సైరన్ మనకి వినబడితే అందులో ఒక బాడీ వెళ్తుందనే అర్థం. చూడండి ఒకసారి ఫుడ్ తీసుకొచ్చారు, వీళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఫుడ్? हम इधर के हम सोल्जर्स के लिए खाना लेके आया. हम सारे सर्विंग सोल्जर्स हैं, छुट्टी पर सारे उनके लिए खाना लेके आया. We are all on leave. This food is for जो soldiers working on upper state. Those who are in top. Oh. So for soldiers you are We are all soldiers. We are on leave. We are taking food for. Okay. యా షోల్జర్సే ఫుడ్ తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. సహాయక చర్యల్లో అందరూ కూడా పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలను ఎక్కడ కూడా ఆపడం లేదు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కొన్ని చోట్ల విఘాతం ఏర్పడే చర్యలు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొంచెం స్లో అవ్వచ్చు, భారీ వర్షం కారణంగా కొంచెం సహాయక చర్యలు నెమ్మదించవచ్చు, కానీ ఎక్కడా కూడా ఆగడం లేదు. కానీ మరోసారి ఏదైనా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందేమోనని ఒక భయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు చాలా వేగవంతంగానే కొనసాగుతున్నాయి. భారీ వర్షం మాత్రం మరోసారి ఇక్కడ భయపెడుతుందని చెప్పాలి. చూరల్మలా నుంచి ముండక్కల్కి వెళ్ళటానికి ఆర్మీ నిర్మిస్తున్న టెంపరీ బ్రిడ్జ్ దాదాపు పూర్తిగా వచ్చింది. మొత్తం అంతా కూడా స్కెల్టన్ అంతా కూడా పూర్తి అయిపోయింది. అక్కడ దానికి వెళ్ళటానికి మాత్రం ఇంకా పాత్ వేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు సాయంత్రానికి బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాతే ముండక్కల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలు కావడానికి అవకాశం ఉంటుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆర్మీ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం చేపట్టింది. నిన్న మనం సాయంత్రం కూడా చూసాం, అక్కడ స్టార్టింగ్లో మాత్రమే ఉంది. ఇవన్నీ తీసి అసెంబ్లీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వెహికల్స్ అన్నీ కూడా, ఎందుకంటే అంబులెన్స్లు అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్న అంబులెన్స్లన్నీ కూడా ముండకల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముండకల్ ఇంకా 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 4 కిలోమీటర్ల దూరం వెళ్తేనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న ఉప్పొంగి ప్రవహిస్తున్న ఈ నదిని చూసాం. నిజానికి ఇది ఇంత విడుతుండదు, ఇంకా చిన్నది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా, అది స్కూల్. అది ఆ స్కూల్ భవనం కూడా మనకి కూలిపోయి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్కూల్ ఉంది. ఈ స్కూల్ అంతా కూడా పిల్లర్స్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా స్కూల్ భవనం. ఆ స్కూల్ భవనం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది, మనకు ఆ పిల్లర్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది. ఈ బ్రిడ్జ్ అంతా ఆ రోజు కొట్టుకుని వెళ్ళిపోవడంతో మొత్తం చూరల్మలాకి ముండక్కలకి రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నా వెనక చూడండి, ఇక్కడ నా వెనక చూడండి ఒక్కసారి. ఇక్కడ నా వెనక చూస్తే ఇక్కడ టెంపరీ బ్రిడ్జ్ నిర్మించారు కదా, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ ముండక్కల్లో ఈ ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉదయం నుంచి పాల్గొనే టీం బ్యాక్ వస్తూ ఉంది, మరొక టీం అక్కడికి వెళ్తూ ఉంది. నిన్న మనకి అక్కడ చూస్తే అక్కడ నిన్న తాళ్ల సాయంతో వీళ్ళందరినీ ఇటువైపుకి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వెళ్ళారు. మిలిటరీ సిబ్బంది తాళ్లను గట్టిగా పట్టుకొని అక్కడ నిలబడ్డారు. అదే ప్రవాహంలో అడుగు వేసుకుంటూ వాళ్ళంతా మళ్ళీ అటువైపుకి వచ్చారు. నిన్న ఆ తాళ్ల సాయంతో ఆ కేవలం కర్ర దొంగ మీద, ఆ పొడవుగా వేసిన దొంగ మీద మాత్రమే నడుచుకుని యువతలకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక చిన్న పాత్ బ్రిడ్జిని నిర్మించారు కొంత అవకాశం ఉండడానికి. ఇక్కడ కూడా ఒక్కొక్కరుగా నడుచుకుని వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వారిని కూడా ఆర్మీ సిబ్బంది మెల్లగా పంపిస్తున్నారు, ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరిని నెమ్మదిగా. కానీ నిన్నంత రిస్క్ మాత్రం ఇక్కడ ఉండదు. నిన్న మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితుల్లోనే రెస్క్యూ సిబ్బంది అంతా ఆ ప్రవాహం నుంచి తాడు సాయంతో పట్టుకుని వెళ్ళారు. నిన్న వీళ్ళందరూ నడిచి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న వారందరికీ ఫుడ్ తీసుకువెళ్ళటానికి ఇదంతా ఈ చిన్న బ్రిడ్జ్ ఒక పాత్వే మనకి ఉపయోగపడింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఆర్మీ టెంపరీగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఇది పూర్తయితే అంబులెన్స్ అన్నీ కూడా ముండక్కల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముండక్కల్లో పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపడతారు. ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ దాటొస్తూ ఉంటే కదులుతూ ఉంటే ఒక భయానకంగానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న విడుతులోనే మనకి వెళ్తున్నప్పటికీ ఫ్లోటింగ్ మాత్రం చాలా వేగంగా ఉంది. అందులో ఎవరైనా కాలు జారి పడితే ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అందుకే అక్కడ అంత జాగ్రత్తగా ఆర్మీ సిబ్బంది అక్కడ నిలబడి రెస్క్యూ సిబ్బందిని అందరినీ కూడా ఇటు చాలా క్షేమంగా పంపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇటు చూడొచ్చు, నిన్న మీకు చూపించాను కదా, చూడండి ఒక్కసారి. అదంతా మనకి ప్యాన్ చేస్తే కూలిపోయిన ఇల్లు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇంతకు ముందు ఈ నది ఇంత చిన్నగా మాత్రమే ఉండేది క్రీక్, కానీ ఇప్పుడు మాత్రం దీని విడ్త్ పెరిగిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు
ప్రవాహ వేగంతో తనలో పాటు కలుపుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా శిథిలమైపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇళ్లలో ఉన్నవారు కూడా ఈ నదిలో కొట్టుకుని వెళ్ళిపోయారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో బాడీస్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే నేను చెప్పాను కదా, గుడి ఆనవాళ్ళు లేకుండా మిగిలినటువంటి గుడిని మనం చూస్తున్నాం. కేవలం దెబ్బలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. చూసారా, వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు కదా, అది గుడి. ఆ రావి చెట్టు ఉందిగా, ఆ రావి చెట్టు కింద ఒక గుడి ఉండేది. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ దండం పెట్టుకుని పూజలు చేసుకుని వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆనవాళ్ళు, గుడి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. అసలు ఈ ఊరందరూ ఒకసారి మనం అలా ప్యాన్ చేసి చూస్తూ ఉంటే, ఇలా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే అస్సలు హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. ఆర్మీ సిబ్బందిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఒకసారి ఇది కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ కావడానికి ఇంకో 3 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది వెహికల్స్ వెళ్ళటానికి. ఓకే, రైట్. ఇది ఫినిషింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. మొత్తం అంతా కూడా అయిపోయింది 3 గంటల్లో. సో ఈరోజు వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి మరికొద్దిసేపట్లో. మరో 3 గంటల్లో బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద బ్రిడ్జ్ని ఆర్మీ సిబ్బంది బిల్డ్ చేశారు, అసెంబుల్ చేశారు. ఇది టెంపరీ బ్రిడ్జ్. మనకి రెస్క్యూ సిబ్బందిని అంతటినీ కూడా అటువైపు తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి అలా చూడండి, అవి ఆ ఇల్లు చూడండి ఒక్కసారి. అవన్నీ మొత్తం ఇంకా అవి సగం కూలిపోయిన ఇల్లు. ఇంకా వాటి ముందు ఇంకొన్ని ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి ఇందులో. అసలు ఆనవాళ్ళు లేకుండా ఇక్కడ గుడి చూసారు ఒకసారి. ఈ గుడి ఎలాగైతే ఆనవాళ్ళు లేకుండా ఉందో అలాగే కొన్ని ఇల్లు మొత్తం ఆనవాళ్ళు లేకుండా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఇల్లు ఏంటంటే అవి సగం శిథిలమైపోయి కనిపిస్తున్నటువంటి ఇల్లు. ఇలా ఒక్కసారి మనం చుట్టూ చూస్తే ఎలాంటి ఊరు ఎలా అయిపోయింది అని ఇక్కడ ఉన్నవాళ్ళు, అవతల క్షేమంగా ఉన్న వాళ్ళందరూ ఎలాంటి ఊరు ఎలా అయిపోయింది అని వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ గుడి ఉన్న ప్లేస్ కూడా నేను తీసుకుని వెళ్తాను. ఒకసారి ఆ గుడి ఉన్న ప్లేస్కి వెళ్దాం. అక్కడి నుంచి కూడా ఆ ప్లేస్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూద్దాం. అండ్ ముండక్కల్కి ఇప్పుడు రాకపోకలు స్టార్ట్ అవుతాయి. మరి కొద్దిసేపట్లోనే ముండక్కల్కి రాకపోకలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరో 3 గంటల్లోనే మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ముండక్కల్కి రాకపోకలు స్టార్ట్ అయితే అక్కడ అత్యంత హృదయ విదారకమైన దృశ్యాలు ఉంటాయని చెప్పి భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో అక్కడ స్టార్ట్ అవ్వలేదు. కొంతమంది ఆర్మీ సిబ్బంది ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత బతుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేశారు. కానీ బాడీస్ని మాత్రం ఇంతవరకు ముండక్కల్ నుంచి ఒక బాడీని కూడా ఇక్కడికి తీసుకుని రావడానికి అవకాశం లేకపోయింది. ఇప్పుడు ముండక్కల్కి వెళ్తే ఎటువంటి దయనీయ పరిస్థితులను అక్కడ చూడాల్సి వస్తుందోననే భయభ్రాంతులను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాకపోకలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే మనం ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవుతుంది 3 గంటలు. ఈ లోపే మనం ఒకసారి ముండక్కల్ కూడా వెళ్దాం. ముండక్కల్ అనే ఊరు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నేను మీకు చూపిస్తాను.